హే ఎవ్రీవన్, ద వెయిట్ ఈస్ ఓవర్. ఇంకా నా రూమ్ రెనోవేషన్ మొత్తం చేసేసుకున్నాను. సో ఇప్పుడు ఇది ఎలా ఉంది అనేది మొత్తం ఈ వీడియోలో నేను చాలా క్లియర్గా చూపిస్తాను. అండ్ హియర్ ఇట్ ఈస్. అలా ఉండే రూమ్ని ఇలా చేసుకున్నాను కంప్లీట్గా. ఇట్ టుక్ మీ అరౌండ్ 2 to 3 days. ఇంకా కాకపోతే అమెజాన్లో పెట్టిన ప్రొడక్ట్స్ అన్నీ రావడానికి నాకు ఇంకొంచెం టైం పట్టింది అంతే. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వేసుకుందాం అనుకునే దానికన్నా బయట వేయిద్దాం అనుకున్నాను. పెయింట్ అతను అడిగితే జస్ట్ 4000 చెప్పాడు. చిన్న రూమ్కి 4000 ఎందుకు అని అనిపించింది నాకు. అందుకనే అసలు ఎంత పెయింట్ పడుతుంది ఏంటి అని చెప్పి కొంచెం స్టడీ చేసి పెయింట్ షాప్కి వెళ్ళిపోయాను. ఫస్ట్ అయితే వెళ్ళి వెంటనే ప్రొడక్ట్స్ అయితే తీసేసుకున్నాను. అందులో వైట్ పెయింట్, పుట్టి, ఇంకా దాంట్లో మిక్స్ చేయడానికి ఒక కలర్ తీసుకున్నాను. ఫైనల్గా అదైతే యూస్ చేయలేదు. దాంతోపాటు గ్లవ్స్ కూడా తీసుకున్నాను. మొత్తం నాకు ప్రొడక్ట్స్ అన్నీ కలిపి జస్ట్ 1000 రూపీసే పడింది. పెయింట్ని ఎంత రేషియోతో మిక్స్ చేయాలి ఇవన్నీ కూడా కనుక్కొని వచ్చాను షాప్ అతన్ని. తను క్లియర్గా చెప్పాడు నాకు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద ప్రాసెస్ అని చెప్పేసి మొత్తం నా రూమ్లో ఉన్న వస్తువులన్నీ తీసుకెళ్ళి బయట పెట్టాను. అండ్ ఈ స్టడీ టేబుల్ ఏదైతే ఉందో అది బయటికి రాదు నా గుమ్మం నుంచి. సో అందుకే అది మధ్యలో పెట్టి దాని మీద ఒక క్లాత్ వేసి కప్పేశాను. వచ్చే వస్తువులన్నీ తీసుకెళ్ళి అటు ఇటు హాల్లో పెట్టేశాను అనమాట. ఒకసారి పెయింట్ కోసం ఏదైనా యూజ్ చేసామంటే అది మళ్ళీ మనం ఇంట్లోకి రీయూజ్ చేసుకోవడానికి అవ్వదు. అవన్నీ ఇంకా ట్రాష్లోకి వెళ్ళిపోతాయి. ఒక 2-3 years బ్యాక్ నా వాల్స్ మీద కంప్లీట్ ఆల్బమ్స్ లాగా ఫొటోస్ పెడదామని చెప్పేసి నేను చిన్న చిన్న హోల్స్ కొట్టాను అనమాట. అవి అలాగే ఉండిపోయినాయి. ఫోటోలు పెట్టలేదు, ఏం పెట్టలేదు. సో అవన్నీ ఫస్ట్ పూడ్చాలి. ఈ పుట్టిలో వాటర్ కలిపి మొత్తం అంతా హోల్స్ని పూడ్చేసామన్నమాట ఫస్ట్ అయితే. మనం కొనుక్కున్న పౌడర్ ఉంది కదా, దాంట్లోకి కొంచెం కొంచెం వాటర్ వేసుకొని ఒక థిక్ పేస్ట్లా కలుపుకోవాలి. అస్సలు పలచగా అవ్వకూడదు. ఎంత థిక్గా ఉంటే అంత ఫాస్ట్గా ఆరిపోతుంది. దాంతోపాటు బాగా ఫిల్లింగ్ కూడా అవుతుంది అనమాట. అలా అని చెప్పి మరీ గట్టి కాకపోయినా ఒక మంచి పేస్ట్ లాగా, ఇప్పుడు వీడియోలో కనిపించేలాగా మంచి పేస్ట్ లాగా కలుపుకుంటే బెటర్. నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే, ఎవరికి కూడా ఏ పని ఫస్ట్ సరిగ్గా రాదు. ఏదైనా కూడా నేర్చుకుంటే ఈజీగా వస్తుందని అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కలపడం ఇదంతా ఓకే, కానీ ఆ స్లేట్స్ ఏవైతే ఉన్నాయో హ్యాండిల్ చేయడం కొంచెం కష్టంగా అనిపించింది నాకు ఒక 2-3 minutes దాకా. అదే కంటిన్యూస్గా ఇంకొక 2-3 times చేస్తుంటే చాలా ఈజీ అయిపోయింది. ఏదో ప్రొఫెషనల్లా చేసినట్టు అనిపించింది నాకైతే. సో ఈ పిగ్గా కలిపేసుకున్న పేస్ట్ ఉంది కదా, ఈ పేస్ట్ని మనం ఇంకా ఫిల్లింగ్ చేసేయాలన్నమాట వాల్లోకి కంప్లీట్గా. లిటరలీ నా బేకింగ్ స్కిల్స్ ఇక్కడ యూజ్ అయినాయి అనిపించింది అనమాట నాకు. మా మమ్మీ బేకింగ్ చేసేటప్పుడు అంతా చూసి నేను కొంచెం చాలా వరకు బేకింగ్ నేర్చుకున్నాను. సో కేక్ని ఎలా డెకోర్ చేస్తారో, ఒక లెవెలింగ్ ఎలా చేస్తారో ఆ కైండ్ ఆఫ్ లెవెలింగ్ చేయాలి ఇక్కడ కూడా. ఆ పేస్ట్ని యాడ్ చేసేసి, ఆ పేస్ట్తో పూరించేసి మొత్తం అంతా దాన్ని క్లియర్గా ఇలాగ ఒక స్లైడ్గా ఒక యాంగిల్లో నుంచి క్లీన్ చేసేయాలి అంతే. అది డ్రై అయిపోతుంది, కంప్లీట్గా డ్రై అయిపోవాలి. ఇలా డ్రై అయిపోయిన తర్వాత శాండ్ పేపర్ తీసుకొని దాన్ని మొత్తం రబ్ చేయాలన్నమాట. ఎంత గట్టిగా రబ్ చేయాలి అని అంటే దాని చుట్టుపక్కల ఉండేదంతా పోవాలి. మరీ హార్ష్గా అవసరం లేదు, బట్ హార్ష్గా రబ్ చేయాలి. అది అయిపోయిన తర్వాత దాని మీద ఉండే రెసిడ్యూ అంతా వాల్ మీద ఉండిపోద్ది. ఇలా క్లీన్ చేసేసుకోవాలి. You can clearly see that before holes has been completely filled with the white cement. సో అలాగా వైట్ సిమెంట్ ఫిల్లింగ్ అంతా చేసేసాను. తర్వాత పెయింట్ మిక్సింగ్ అనమాట. ఒక 1 liter పెయింట్కి జస్ట్ 100 to 150 ml వాటర్ కలిపాను. చాలా థిక్గా వేసుకున్నాను. షాప్ కీపర్ అయితే నాకు ఆల్మోస్ట్ 200 ml 250 ml వరకు కలిపామని చెప్పాడు. నాకు ఎందుకో అంత కలపాలనిపించలేదు, చాలా లైట్ అయిపోయింది అనిపించింది ఒకసారి అలాగా వేస్తే. సో అందుకనే నేను కొంచెం జస్ట్ 150 ml వాటర్ మిక్స్ చేశాను. అలా కలపడం కరెక్టో రాంగో నాకైతే తెలియదు, కానీ నాకైతే సెట్ అయింది ఇలా కలపడం. ఆ మిక్సింగ్ అదంతా కూడా ఒక జస్ట్ ఫన్ యాక్టివిటీలో ఉంది నాకు. చాలాసేపు ఆడుకుంటున్నాను. మమ్మీ ఇంకా ఆడింది చాలు, లెగ్స్ వెయ్యి అని చెప్తుంది ఓ పక్క నుంచి. అండ్ చాలా డేస్ ఒకటే మోనోటనస్గా ఒకటే పని చదువుకుంటూ స్టడీ హాల్కి వెళ్తూ అదే పని చేస్తూ చేస్తూ ఇలాగ ఏదైనా ఒక యాక్టివిటీ చేస్తే చాలా ఫన్గా అనిపించింది. సో 2 types ఆఫ్ బ్రషెస్ అన్నాను కదా, ఇలా రోల్ ఆన్ ఒకటి తీసుకున్నాను, నార్మల్ పెయింట్ బ్రష్ ఒకటి తీసుకున్నాను. రోల్ ఆన్తో వేయడం వల్ల చాలా ఫాస్ట్ అండ్ క్విక్గా అయిపోయింది వర్క్ అంతా. ఓన్లీ ఆ పెయింట్ బ్రష్నే నమ్ముకుంటే మాత్రం నాకు ఇంకా 2 రోజులు ఈజీగా పట్టేది నేను స్లోగా వేసే తనానికి. సో ఈ పెయింట్ బ్రష్తో, ఈ పెయింట్ రోల్ ఆన్తో అయితే మాత్రం టకటక్ అయిపోయింది. జస్ట్ ఒక 3.5-4 hours మొత్తం పెయింటింగ్ వరకే కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ వేసిన లేయర్ కూడా చాలా ఫాస్ట్గా ఆరిపోయింది అనమాట. మా మమ్మీ ఇలా చేయ అలా చేయని చెప్పి డైరెక్షన్స్ ఇస్తుంది వెనకాల నుంచి. బై ద వే ఈ వీడియో తీసింది కూడా తనే పాపం. చాలా ఓపిక్గా చాలాసేపు తీసింది. నేను చాలా క్రాప్ చేసి పెడుతున్నాను.
అండ్ ఫస్ట్ లేయర్ వేసినప్పుడు మాత్రం అసలు బ్రష్ నా కంట్రోల్లోనే లేదు. అటు ఇటు ఇటు అటు అటు ఇటు తెగ తిరిగిపోతూ ఉంది. తర్వాత తెలిసిందనమాట దీన్ని కొంచెం గట్టి పట్టుకోవాలి, గట్టి పట్టుకుంటే స్టెబిలిటీ ఉంటుంది దీనికి అని చెప్పేసి. ఫైనల్లీ చాలా సేపు వేసేసిన తర్వాత పెయింట్ మొత్తం అంతా ఆరిపోయింది. బాగా నీట్గా కూడా రెడీ అయిపోయింది రూమ్ అంతా. ఎంత బాగుందంటే రూమ్ నాకు చాలా నచ్చేసింది నాకే. అండ్ ఎడ్జెస్ అయితే అన్ని చోట్ల బాగా చూసుకున్నాను, కానీ ఒక్క బీరువా దగ్గర మాత్రం అస్సలు సరిగ్గా వేయలేదు. కొంచెం అటు ఇటు వెళ్ళిపోయిన చెయ్య. అండ్ నా హ్యాండ్ ఎంత గ్లవ్స్ వేసుకున్నా కూడా ఇంత చండాలంగా తయారైందనమాట. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐఎమ్ సో హ్యాపీ విత్ ద ఎండ్ ప్రొడక్ట్. చాలా అంటే చాలా బాగుంది ఆ రూమ్ ఇంతకు ముందుతో పోలిస్తే. అండ్ ఎలక్ట్రీషియన్ వర్క్ కూడా కంప్లీట్గా చేంజ్ చేసాం ఆ రోజే. ఇంకా నా రూమ్లో ఆల్రెడీ 2 ట్యూబ్లైట్స్ ఉన్నాయి. ఇంకా థర్డ్ ట్యూబ్లైట్ ఇంకా ఎక్కువ లైట్ కోసం వేయించుకున్నాను. అండ్ బయటకు వెళ్ళి జస్ట్ ఒక 1 మీటర్ 20 రూపీస్ అంట. కర్టెన్ రాడ్స్ కూడా నేను అకార్డింగ్లీ తీసేసుకున్నాను. అమెజాన్లో కూడా కర్టెన్స్ ఆర్డర్ చేసేసాను. ఇది ఐప్యాడ్ కోసం తీసుకున్నాను నేను, ఐప్యాడ్ స్టాండ్. నాకైతే అస్సలు నచ్చలేదు, బట్ దీనికి రిటర్న్ ఆప్షన్ లేక నేను ఇంక వదిలేసాను. ఐఎమ్ యూజింగ్ ఇట్ రైట్ నౌ. ఎందుకు అవుతుందంటే ఒక బ్యాలెన్సింగ్ లేకుండా ఐప్యాడ్ కొంచెం అటు ఇటు డిస్ప్లేస్ చేస్తున్నా సరే ఒకటే యాంగిల్లో పెట్టాల్సి వస్తుంది. కొంచెం ఏమైనా చేస్తుంటే టప్మని ఇట్లా ఐప్యాడ్ పడిపోతుంది కిందకి డుబుక్కుమని. జనరలీ కొన్ని థింగ్స్ ట్యాగ్ చేసి కొనుక్కోండి అని చెప్తాం కదా, కొనొద్దు అని చెప్పడానికి ట్యాగ్ చేయాలని ఉంది నాకైతే ఈ ప్రోడక్ట్ని. బట్ ఐ డోంట్ థింక్ సో దట్ ఈస్ అప్రోప్రియేట్. సో అందుకే లైట్. సో అండ్ ద మోస్ట్ డిఫికల్ట్ పార్ట్ అయితే ఇదే. అసలు ఎంత కష్టమైందంటే స్టిక్కరింగ్ చేయడం. ఓకే, ఫైనలీ స్టిక్కర్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక చిన్న ప్రో టిప్ నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నా. మనకి స్టిక్కర్స్ ఎక్కడైనా అంటించినప్పుడు తీసేటప్పుడు కొంచెం గజ్బిజ్గా పిచ్చి పిచ్చిగా వస్తాయి కదా. ఒక డ్రయర్తో కానీ లేకపోతే హీట్ ఏదైతే ప్రొడ్యూస్ అవుతుందో దాంతో మీరు ఫుల్ స్టిక్కర్ మీద హీట్ని ప్రొడ్యూస్ చేసి నెమ్మదిగా పుల్ ఆఫ్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది స్టిక్కర్ అంతా కూడా. చాలా నీట్ అండ్ క్లీన్గా వస్తుంది. ఒక 5 years బ్యాక్ నేను ఐకియాలో తీసుకున్న టేబుల్కి వైట్ స్టిక్కరింగ్ చేస్తున్నాను అనమాట. అదే పెద్ద టాస్క్ అయింది నాకు. ఆనెస్ట్లీ ఐ వాజ్ లిటిల్ స్కెప్టికల్ అబౌట్ ద టేబుల్ కలర్ చేంజింగ్ అండ్ ఆల్, కానీ ఇట్ టర్న్డ్ అవుట్ వెరీ గుడ్, వెరీ వెల్ డన్ అనిపించింది నాకైతే. మీరే చూస్తారు కదా ఎండ్ రిజల్ట్ ఎలా ఉందో. సో దట్స్ ఇట్ ఫ్రమ్ మై ఎండ్. నేను చాలా కష్టపడి నేను ఈ వీడియో అంతా షూట్ చేశాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ దట్స్ ఇట్. ఇట్స్ మై రూమ్. I loved it and I think I killed it. Please do share your thoughts about my room. Bye bye. See you next time.